దేవుని స్తోత్రాలు. అదే మా చిన్న కుమారుడు హైదరాబాద్లో ఉంటే నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళినాక 1 సంవత్సరం దాకా బాగానే ఉన్నాను. అక్కడికి వెళ్ళినాక నాకు ఏ పని చేయాలన్నా కూడా ఎన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి, పక్కలన్నీ నొప్పులు పడుతున్నాయి. గిన్నెలు కూడా, తిన్న ప్లేటు కూడా కడగలేకపోతున్నాను. బలహీనం అయిపోయాను అన్నమాట. ఏం అర్థం కాక, సరే నాయనా 1వ తారీఖు పెన్షన్కి వెళ్తాను కదా, మరి ఒకవేళ నెమ్మేమన్నా వచ్చిందేమో, బలహీనం అయిపోయిందాను. మరి ముస్తాఫా డాక్టర్ గారికి వెళ్ళి చూపించుకొని వస్తానని ఎమానేలుకు చెప్పి 1వ తారీఖున గుంటూరు వచ్చాను. గుంటూరు వచ్చి మరి మా పెద్ద కుమారుడు రమేష్ చెప్పినప్పుడు ఆ బిడ్డ ముస్తాఫా డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఎక్స్రే తీసి, అమ్మా నీకు ఊపిరితిత్తుల్లో నెమ్మొచ్చింది, నీరు చేరింది కాబట్టి నీకు ఆ ఊపిరి ఆడని స్థితి ఉందని చెప్పారు. మరి ఆయన చిన్న హోలేసి ఊపిరితిత్తుల కాడ 1 లీటర్ నీళ్లు తీశాడు. నీళ్లు తీసి ఆర్కా హాస్పిటల్కి వెళ్ళండి అమ్మా అని చెప్పాడు. ఆర్కా హాస్పిటల్కి వెళ్ళినాక వాళ్ళు ఏం చేశారు, అక్కడ మరి 6,000 రూపాయలు స్టాండింగ్ తీశారు. దానిలో వాళ్ళకి అర్థం కాలేదు. అయినా వాళ్ళు కూడా పెద్ద హోలేసి ఊపిరితిత్తుల కాడ నుంచి లోపలికి వేసేసారు. రోజు నీళ్లు ఊడతామండి. ఆ నీళ్లు తీసి వాళ్ళు రాసుకుంటున్నారు, ఎంత శాతం వచ్చింది అని రాసుకొని ఒక 15 రోజుల దాకా నీళ్లు తీశారు. నీరంతా రాకుండా ఉండేంత వరకు తీస్తానే ఉన్నారు. తర్వాత మరి బాడీ స్కానింగ్ తీయాలన్నారు. బాడీ స్కానింగ్ తీసినాక మరి అప్పుడు క్యాన్సర్ అని తెలిసిపోయిందనమాట. పవన్ డాక్టర్ గారు చూసమ్మా, నీ పొట్ట మొత్తం క్యాన్సర్ వచ్చింది, 4వ స్టేజీలో ఉన్నామని చెప్పాడు. అయినా నేను భయపడలేదు, ధైర్యంగా ఉండా. ఎందుకంటే రక్షింపబడి ఉన్నాను. చనిపోయినా దేవుని సన్నిధికే వెళ్తాను కదా, బ్రతికుంటే ఆయన స్తుతిస్తాను అనుకున్నాను. ధైర్యంగా ఉండాను అన్నమాట. డాక్టర్ గారు మా పిల్లలకు చెప్పినప్పుడు వీళ్ళందరూ భయపడ్డారు, చాలా బాధపడ్డారు. కానీ మళ్ళీ తర్వాత ఆయన అన్నాడు 8 కీమోలు పెట్టాలని చెప్పాడు. 8 కీమోలు అయిపోయింది. డాక్టర్ గారు మళ్ళా స్కానింగ్ తీశారు. బాడీ స్కానింగ్ తీసి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేయాలమ్మా నీకు అని చెప్పారు. సరే, హేమంత్ డాక్టర్ గారు అక్కడ ఆపరేషన్ చేస్తారు. హేమంత్ డాక్టర్ గారు అన్నారు ఇంకా 2 కీమోలు పెట్టినాక చేద్దాంలే అన్నారు. పవన్ డాక్టర్ గారు అన్నారు అవసరం లేదు, చేసేయమని చెప్పాడు. సరేనని ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రక్త పరీక్ష, నరాల నుంచి రక్తం తీస్తూ ఉంటారు అనమాట. మళ్ళీ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఉన్నాక మళ్ళా బాడీ స్కానింగ్ తీయాలా, ఎంతవరకు ఎలా ఉందో లోపల చూడాలన్నారు. మళ్ళీ బాడీ స్కానింగ్ తీసినప్పుడు లైట్గా కొంచెం కనపడుతుందమ్మా పట్ల అన్నారు. సరే, మళ్ళీ ఒక 6 కీమోలు పెట్టాలన్నారు. సరే, మా అబ్బాయి అన్నాడు పెట్టండి అన్నారు. 6 కీమోలు పెట్టినాక మళ్ళా 2 కీమోలు పెట్టాలన్నారు. పెట్టమని చెప్పాము. మొత్తము 16 కీమోలు పెట్టారు నాకు. 16 కీమోలు పెట్టినప్పటికీ దేవుని శక్తి నాకు తోడుగా ఉంది. కీమోకి వెళ్ళొచ్చి కూడా ఎప్పుడు నేను నీరసంగా కానీ, మరి కీమో పెడుతుంటే అక్కడ కాళ్ళు మొత్తం మునిగిపోతాయి అన్నమాట. కాళ్ళంతా మెలికలు దొరికినట్టు అయిపోతాయి. మనం బట్టలు జాడించి పిండుతాం చూడు, అలాగైపోతుంది కాళ్ళు. ఎంతో భయంకరంగా ఉంటుంది ఆ కీమో ఎక్కినంతసేపు. కానీ దేవుని కృపను బట్టి నాకు ఆయన శక్తినిచ్చి బలాన్నిచ్చి ఆయన నన్ను నిలబెట్టాడు. 16 కీమోలు తట్టుకోవటానికి ఆ కన్న తండ్రి చూపించిన కృపకు ఎన్ని స్తుతులు చెల్లించినా నేను రుణస్తురాన్ని. నెమిలికల్లు సంఘస్థులందరూ కన్నీటితో ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి బిడ్డలందరూ ప్రార్థన చేశారు. గుంటూరు సంఘస్థులు బిడ్డలు ప్రార్థన చేశారు భారం కలిగి. ఇంకా అనేక మంది ప్రార్థన చేశారు. హైదరాబాద్లో సంఘస్థులు ప్రార్థన చేశారు. మరి రత్నావళిలో సంఘస్థులు ప్రార్థన చేశారు. ఇంకా యమలా నాని వీళ్ళందరూ ప్రార్థన చేశారు. అని దేవుని కృపను బట్టి ఎవరు ప్రార్థన చేసినా ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని దినాన మీ అందరి ఎదుట సజీవులుగా ఉంచాడు. మొన్న లాస్ట్ కీమో తీసినప్పుడు పవన్ గారు, లేదమ్మా నీకు బెస్ట్గా ఉంది,
క్యాన్సర్ లేదని చెప్పారన్నమాట. ఆ తండ్రికి ఎన్ని స్తుతులు చెల్లించినా నేను రుణస్తురాలేనండి. ఆయన ప్రేమకు నేను ఏమి చెల్లించగలను? నా జీవితంలో ఎన్నో వేళ్ళు, ఎన్నో ఉపకారాలు చేశాడు. నేను గొప్పదానని కాదు, కానీ ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కన్నీరు గార్చి ప్రార్థించే ఆత్మను నాకు దయచేశాడు. ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటానని తెలియజేశాడు. నిజంగా మొరపెట్టి ఆత్మను నాకు దయచేశాడు ఆ తండ్రి. ఆయన చేసిన ప్రతి ప్రేమకు, ఆయన చేసిన కార్యాలకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నా బిడ్డలు కూడా, నలుగురు కూడా చాలా ప్రేమగా చూశారు. బిడ్డలు ఏది కావాలని సమయానికి పెట్టి, ఈ రోజుల్లో బిడ్డలు తల్లిదండ్రులను చూడట్లేదండి. నీ తల్లిని తండ్రిని సన్మానించము, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని వాక్యంలో రాయబడింది. కానీ వృద్ధాప్యం వచ్చేసరికి తల్లిదండ్రులకు అన్నం పెట్టుకొని ఎంతో బాధపడుతున్నారు. కానీ దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉంచవద్దు, కానీ అనుసరించే వారుగా మనం ఉండాలండి. వాక్యపు లోతుల్లోకి మనం వెళ్ళాలి. మరి నెమిలికల్లు సంఘస్థులకి, గుంటూరు సంఘస్థులకు నేను తెలియజేసేది, వృద్ధాప్యంలో మీ తల్లిదండ్రుల్ని త్రోసివేయబాకండి. వాళ్ళని ప్రేమగా చూడండి. మీకు జన్మనిచ్చిన బిడ్డలు మీ కొరకు కన్నీటితో ప్రార్థన చేసేవారు. చేసినా చేయకపోయినా కూడా మన బాధ్యతలు మనం నెరవేర్చాలి. మనము నీతిమంతులము కాదు, కానీ తండ్రి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. తన సూర్యరశ్మిని కూడా అందరికీ సమృద్ధిగా ఇస్తున్నాడు. ఆయన ప్రేమలో ఏమాత్రము కొరత లేదు. కానీ మానవులమైన మనము అలాంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు నా పట్ల చూపించిన కృప కొరకు ఆయనకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నా కోడలు కూడా మరి స్త్రీల కూడికలో ఉపవాసం నుంచి ప్రార్థన చేపించింది. నా కుమారుడు ప్రార్థన చేపించాడు. యమునా కూడా మరి సంచి కట్టినప్పుడు ఎన్నోసార్లు బిడ్డ హాస్పిటల్ జరిగింది. పొద్దున 10 గంటలకు వెళ్తే రాత్రి 7 గంటలకు వచ్చేవాడు. ఆ సంచిలో నీరైపోయేంత వరకు రోజు హాస్పిటల్ వెళ్తానే ఉంటాం. అలాంటి స్థితిలో కూడా తండ్రి నాకు తోడుగా ఉంది. ఆశ్చర్య కార్యము జరిగించి మరణం అనే గోతిలో నుంచి నన్ను లేవనెత్తి మీ అందరి ఎదుట నిలబెట్టి ఆయన నూతన సంవత్సరం 2026లో ప్రవేశపెట్టినందుకు ఆ తండ్రికి హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ నా నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను.